ప్రజా సమస్యలపై పోరాడతాను నేను, అందుకే అసెంబ్లీకి వెళ్తున్నాడు మా జగన్మోహన్ రెడ్డి, వీరుడు సురుడు అంటూ పొగిడినంత సేపు లేకుండానే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఎందువల్ల అనుకోవాలంటారు ఇదంతా? ఆయనకి అసెంబ్లీకి వచ్చేటానికే ఇష్టం లేదు ఆయనకి. ఎందుకంటే అంతకుముందు సీఎంగా ఉన్నాను కాబట్టి మళ్ళీ నేను సీఎంగా రావాలనే ఆలోచనలో ఉన్నాడు. అది ఆయన జన్మలో జరిగే పని కాదు. ఇక నిన్ను ఆ రోజు 30 సంవత్సరాలు ఉంటానని ఆలోచనతో నీ ఇష్టం వచ్చేట్టు మరి రౌడీజం చేసావు, జనాన్ని చంపించావు, దళితులను ఏది ఇచ్చావు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి అరాచక పాలన చేశాడు 5 సంవత్సరాల్లో. ఆయన అంటూ ఎమ్మెల్యేలుగా ఇచ్చినా, ఏ నాయకుడిగా ఏ పదవులు ఇచ్చినా, ఒక సర్పంచ్గా ఇచ్చినా, జడ్పీటీసీగా ఇచ్చినా, ఎవరైనా సరే వ్యక్తిత్వం ఉండాళ్ళు, మంచి వ్యక్తులను చూసి ఆయన ఏ రోజు కూడా సీట్లు ఇవ్వలేదు, గెలిపించుకోలేదు. అందరూ కూడా దౌర్జన్య పరులని, మరి అరాచక శక్తుల్ని, అటువంటి వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరిగింది, గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి ఏంటంటే జనం 5 సంవత్సరాల్లో నీవు చేసిన అరాచక పాలనకి ఇసుగు చేయింది. ఇవాళ బాబు గారు కావాలని ఉద్దేశంతో ఇవాళ ఏ కార్యకర్త వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఏకగ్రీవంగా జనం అందరూ ఈ వ్యక్తి పోవాలి, ఈ అరాచక పోవాలని వ్యక్తిగతంగా అందరూ అనుకొని ఓట్లు వేసి గెలిపించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం గెలిచిందని కాదు, అసలు ప్రభుత్వాన్ని నిలదీస్తాను నేను, ప్రజా సమస్యలపై పోరాడతాను అంటూ చాలా గొప్పగా బయట ఉపన్యాసాలు చెబుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. మరి దానికి వేదికగా ఉన్న అసెంబ్లీకి వెళ్ళి గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని తిరుగు రావటం ఏంటి? అసలుకి ఎందుకు వాకౌట్ చేశారంటారు వీళ్ళు? ఇప్పుడు ఆయన అసెంబ్లీకి పోయి వరగబెట్టేది ఏముంది? ఏం మాట్లాడగలుగుతాడు? ఆయన ఏం చేశాడు కాబట్టి మాట్లాడతాడు. ఏమైనా పోలవరం చేశాడా, రాజధాని చేశాడా, ఏదైనా గ్రామాల్లో ఏమైనా పనులు చేశాడా, మురుగాలలో తోవాడా, పంటకాలు తోవాడా, ఫలాంది చేశాడా అని చెప్పమనండి. లేదు ఏదైనా పంటలు ఏదైనా దెబ్బతిన్నప్పుడు పోయి జనాన్ని పరామర్శించాడా? రైతులకంతా మంచిగా చేశానని చెప్పి గుంటూరులోనే కదా చెప్పింది. మరి ఏం చేశాడు చెప్పను. ఇవాళ అడగమంటున్నావు. ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో సాగర్ ద్వారా కానీ ఇటు గుంటూరు ఛానల్ కానీ ఒక్క చొక్క నీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదు. జనం ఎంత ఇబ్బంది పడ్డారో, ఎగువ భూములకు కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కూడా ఖర్చు పెట్టి నీళ్లు చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ సాగర్లో ఉన్నటువంటి నీళ్ళని ప్రతి ఒక్క రైతుకు చివరి భూములు కూడా అందేటట్టుగా మరి చేయడం జరుగుతుంది. మరి వాళ్ళ పంటలో పత్తి కానీ, మిర్చి కానీ, మరి పొగాకు కానీ పంటలకి జనం రూపాయి ఖర్చు లేకుండా కూడా నీళ్లు పెట్టుకొని రైతులు ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులందరినీ నిండా ముంచేసింది ఈ ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏ విధంగా ముంచిందో ఆయన చెప్పాలి కదా. నువ్వేమైనా మంచి చేసి ఉండడితే లోగడ రైతులకి చేసామని ఆయన చెప్పాలి. కానీ నేను ఇది చేశాను, మీరు ఇది చేయలేకపోయారని నేను చెప్పమనండి. ఇవాళ అసెంబ్లీకి వచ్చు, అసెంబ్లీకి రాకపోవడం కారణం కూడా ఏంటంటే ఆయన చేసి చెప్పుకోవడానికి ఏమి లేదు. మన ఇవాళ కూటమి ప్రభుత్వం విమర్శించడానికి కూడా ఆయన ఏమి లేదు, ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కాబట్టి. బయట చెప్తున్నాడు కదా, బటన్ నొక్కేవాడిని డబ్బులు వేసేవాడిని, కూటమి ప్రభుత్వం డబ్బులు వేయలేకపోతుంది అంటున్నాడు కదా. మరి అదే ప్రశ్నించవచ్చు కదా మరి అసెంబ్లీలో, ఎందుకని ప్రశ్నించలేదు? ఇప్పుడు బటన్ నొక్కాను డబ్బులు పడ్డాయని ఆయన చెప్పుకోవడం తప్పితే మాకు డబ్బులు పడ్డాయి అన్నాళ్ళు ఎవరికి వచ్చాయో ఎవరికి రాలేదో కూడా ఎవరికి తెలియదు. అవన్నీ కూడా ఏంటంటే పడితే పడ్డాయి, కొంతమంది పడలేదు అంటలేదు. అచ్చంగా నువ్వు డబ్బులు నొక్కాను వేసానంటే నువ్వు జనం ఓట్లు వేస్తారా ఏంటి? సామాన్య ఇప్పుడు అభివృద్ధి అనేది ఉండాలి. కానీ ఇప్పుడు రైతుకు కావాల్సిన నీళ్లు కానీ, ఎరువులు కానీ, మరి రేట్లు కానీ ఆ విధంగా ఉండి అన్ని కూడా సవ్యంగా ఉంటే నువ్వు 10 రూపాయలు సంపాదించుకొని రైతు ముందుకు వస్తాడు. కానీ నువ్వేదో ఉచిత వేసినంత మాత్రాన, 10 రూపాయలు వేసినంత మాత్రాన అది ఎవరు బాగుపడే పరిస్థితి ఉండదని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? నేను జనంలోకి వస్తున్నాను, జనం సమస్యలపై పోరాడుతున్నాను, అలాగే మా నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, మా కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదలను, పెట్టిన నాయకులను వదలను, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం వాళ్ళందరినీ గుడ్డలుప్పదీసి నడు రోడ్లో నిలబెడతా. ఇది జగన్మోహన్ రెడ్డి సవాల్. మరి ఈ సవాల్ని ఎలా చూడాలంటారు? మరి అసలు ఆయన ఎంత మాట్లాడితే అంత వెనక్కిపోతాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు వంశీ ఉన్నాడు, మరి వంశీ చేసిన అరాచకాలు జనానికి అందరూ తెలుసుగా, ప్రెస్లో అన్నిట్లో చూస్తూనే ఉన్నారు జనం. మరి అట్లనే ఇప్పుడు ఈయన ఉన్నాడు, కొడాలి నాని ఉన్నాడు, ఆయన మాట్లాడిన జనానికి తెలియని విషయాలు ఏమన్నా మేము చేస్తుంటే అనుకోవచ్చు. ఇవన్నీ వాళ్ళు యథార్థంగా జనంలో జరిగినటువంటి సంఘటనల గురించి, వాళ్ళు చేసే తప్పులకి వాళ్ళు అరెస్ట్ చేయడం కానీ ఏదంటే కానీ కేసులు కానీ జరుగుతున్నాయి. దీంట్లో అబద్ధం ఏముంది? దీంట్లో మాయ చేసి కేసులు పెట్టలేదంటే ఏముంది? అందరు తెలిసిన విషయమే కదా.
దీని గురించి ఆయన ఎట్లా మాట్లాడతాడు? వాళ్ళు నువ్వు అన్యాయం అయిపోయింది అని వాళ్ళు నువ్వు మొత్తుకుంటే సరిపోయి ఆ రోజు నీ మనసులో చెప్పుకోవాలిగా, ఇది తప్పురా, మరి ఈ విధంగా చేయకూడదు, మరి మన అన్యాయంగా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతారని ఆ రోజు ఎందుకు చెప్పుకోలేకపోయాడు? ఆ రోజున పకాపకా నవ్వాడు అసెంబ్లీలో, పిచ్చి నవ్వు నవ్వాడు. ఎవరన్నా విమర్శించి అట్టబడితే అట్ట అసెంబ్లీలో మరి బాబు గారి గురించే, మరి అట్లానే ఈ వంశీ కానీ మరి వాళ్ళు మాట్లాడేటప్పుడు నవ్వుతా కూర్చొని మరి ఆ రోజు మరి నువ్వు ఇవాళ వచ్చి ఏదో బాధపడితే సరిపోయేది. తప్పులు కన్నీ ఆ రోజు నువ్వు సరి చేసుకోవాల్సాడు కదా. ఆ తప్పులు జరగని నీ ఇష్టంగా ఎంకరేజ్ చేసావు. వాళ్ళు చేయాల్సిన తప్పులని చేశారు, అనుభవిస్తారు, తప్పదు. ఏది కూడా ప్రభుత్వం అనేది వాళ్ళు తప్పులు నిగ్గదీసి తప్పితే ఎవరి మీద చర్యలు సామాన్య వ్యక్తుల మీద కానీ ఎవరి మీద కానీ వైసీపీ కార్యకర్తలైనా సరే సామాన్య వ్యక్తుల దొరికి మేము ఎవరు పోము. తప్పులు చేసిన వాళ్ళు షార్ట్షీట్లో ఉండాలనే వాళ్ళ అరెస్టేషన్ జరిగింది, కానీ అన్యాయంగా ఈ ప్రభుత్వం ఏం చేయదని మేము అనుకుంటున్నాం. ఇక్కడ నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం. అసలు జగన్మోహన్ రెడ్డికి రక్షణ కల్పించకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేయాలని చూస్తుంది. జగన్మోహన్ రెడ్డిని అంతమొందించే కుట్ర జరుగుతుంది. దానికి ఉదాహరణే వాళ్ళ ఇంటి ముందర తగలబడిన గడ్డి. ఇది చెప్తున్నారు మాట. మరి సెక్యూరిటీ కల్పించడం లేదు ఈ కూటమి ప్రభుత్వం అంటున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అనుకోవాలంట? ఇప్పుడు నీ ఇంటి ముందు ఎందుకు తగలబడితే జనానికి అంతా తెలుసు. నీ ఉన్నటువంటి వేస్ట్ పేపర్లు ఉండే చూడు, ఆ రోజు దబ్బుని అన్నీ కూడా ఉండటం మెటీరియల్ తగలబెట్టుకున్నాం అనేది అందరికీ తెలుసు. లేకపోతే ఎక్కడ తగలబడకుండా నీ దానికాడ తగలబడింది, అది కావాలని చేసుకుంది అనేది అందరికి తెలుసు. అవి ఉండయని తగలబెట్టేసుకున్నాడు, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా చేసుకున్నాడు. అంత తప్పితే ఏం లేదు. ఈ విషయంలో ఆలోచన జనకేం లేదు. అసలు సెక్యూరిటీ ఇవ్వకుండా చంపేయాలని చూస్తున్నారంట, ఏదో చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రలు జరుగుతుందంట, ఏదో పెద్ద కుట్ర, ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పి మిథున్ రెడ్డి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి లేఖ రాశాడు. అంబటి రాంబాబు గవర్నర్ ని కలిశాడు. ఏంటంటారు ఇదంతా? అసలు సెక్యూరిటీ లేకపోవటం స్వామి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థం ఉందా మీకు? ఇవాళ మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు బ్రహ్మాండంగా ఉండవు, అందరూ బ్రహ్మాండంగా ఉండరు. ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా ఆగం చేసినాడు అందరూ కూడా. వాళ్ళు ఎవరిని కూడా ఇబ్బంది ఏం పెట్టలా. వాళ్ళు షార్ట్షీట్లో వాళ్ళ మీద ఉన్న కేసులు ఉంటేనే అది చేయడం జరుగుతుంది, కానీ అనవసరంగా ఇప్పుడు నీలాగా తప్పుడు కేసులు పెట్టి మీ వైసీపీ వాళ్ళని కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లా. ధర్మంగానే పోతున్నారు. మిమ్మల్ని అక్కడ కూడా కక్ష చర్యలు ఏమి లేవు. తప్పు చేశాడు అనుభవిస్తావు, తప్పదు, ఎవరైనా తప్పదు. మీరు అరాచకం చేశారే తప్పితే ఎటువంటి తప్పు లేకపోయినా కూడా మీరు జైల్లో పెట్టి ఆగం చేశారు, అందరూ అట్లా చేశారని కూడా పొరపాటు అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రేపైనా వస్తాడా లేడా? రెగ్యులర్ గా వస్తాడా, లేదంటే అసెంబ్లీకి వచ్చి మొహం చూపించాం అయిపోయింది అనుకుంటున్నాడా? ఆలోచించాల్సిన అవసరం. వచ్చే అంత రాకపోతే అంత. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చే ఏమైంది, రాకపోతే ఏమైంది, జనం ఎవరు ఆలోచించట్లా. ఈ ప్రెస్లో వాళ్ళు మీరు మాట్లాడటం తప్పితే ఏమైంది? ఆయన వచ్చినా ఏం కాదు, రాకపోయినా ఏం కాదు. ఆయన చేసేది లేదు, ఆయన అడిగేది లేదు. అడగడానికి ఏమున్నాయి కాబట్టి అడుగుతాడు ఆయన. ఆయన చేసి ఉంటే నువ్వు చేయలేదని అడుగుతాడు. ఆయన చేసేది లేదు. అడగడానికి బాబు గారు అన్నీ చేస్తున్నాడు. ఇప్పుడు పోలవరాన్ని లైన్లో పెట్టాడు, మరి అట్లానే రాజధాని మొదలు పెట్టారు. ఆ విధంగా కంపెనీస్ పోయి ఆగమైపోయిందని మొత్తాన్ని కూడా తీసేసి మొత్తం కూడా మళ్ళీ వాళ్ళ లైన్లో పెట్టి మళ్ళీ రాజధాని ఏర్పాటు చేస్తున్నాడు. రోడ్లు బాగు చేస్తున్నారు, ఎక్కడ గుంటలు లేకుండా రోడ్లు చేశారు ముందు. మరి అన్నీ ఇప్పుడు గవర్నమెంట్ నువ్వు నష్టాల్లో పెట్టావు, ఆగం చేసి వెళ్ళిపెట్టావు, ఎక్కడ పనులు చేయలేదు, ఇష్టం వచ్చి దోసుకు తిన్నారు. అవన్నీ కూడా ఆయన గాడిలో పెట్టుకొని అన్నీ చేసుకుంటా వరుసగా వస్తున్నాడు. నువ్వేం విమర్శిస్తావు? పోలవరం కట్టలేదని విమర్శిస్తావా? లేదు రాజధాని కట్టలేదని విమర్శిస్తావా? ఏ విధంగా విమర్శిస్తావు?